హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫస్ట్ మనకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ కొట్టండి. మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ అప్లై మీదకి రండి. ఈ అప్లై మీదకి వస్తే క్రియేట్ అకౌంట్ అండ్ ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ అనేది ఉంటుంది. మీరు ఇదివరకు అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానివ్వండి అప్లై చేసి ఉంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండే ఉంటుంది. ఆ అకౌంట్తో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ మీద క్లిక్ కొట్టాలి. లేదు మీరు అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి రైల్వే ప్రొటెక్షన్ కానీ అప్లై చేసుకోకపోతే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ కొట్టండి. నేను క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ కొడుతున్నాను. ఇది ఓకే కొట్టండి. అండ్ ఫస్ట్ వచ్చేసినట్టు మనకి అకౌంట్లో ఫస్ట్ అడిగేది కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అడుగుతుంది. అండ్ ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కిందికి రండి. ఆ తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. మళ్ళీ మీ ఫుల్ నేమ్ రీఎంటర్ చేయమని అడుగుతుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా అప్లై చేసుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టేసేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది 2 సార్లు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జెండర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకోండి జెండర్ అనేది. ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కిందికి రండి. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై యూజింగ్ ఆధార్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. మీ ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఓటీపీ సెలెక్ట్ చేశారనుకోండి, ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రావడం అనేది జరుగుతుందన్నమాట అప్లికేషన్లో. సో మీరు ప్రత్యేకంగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఒకవేళ మీకు ఆధార్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అని కొట్టండి. ఏదైనా ఐడి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది, అవి మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేశాను. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అనేది కొట్టేస్తే ఐడెంటిఫికేషన్ అథెంటికేషన్ అనేది అడుగుతుంది. అంటే వేరే ఐడి ప్రూఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందికి రండి. ఆధార్ లేని వాళ్ళకి ఇవి ఎంటర్ చేయాలి. ఆధార్ ఉన్న వాళ్ళు వెరిఫై యూజింగ్ ఆధార్ అనేది కొట్టండి. ఆ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అండ్ జనరేట్ మొబైల్ ఓటీపీ, ఈ రెండింటిని కూడా క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ అకౌంట్కి పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు క్యాప్చా అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నెంబర్స్ ఆర్ లెటర్స్ అనేవి కనపడతాయి, అవి ఇక్కడ ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ మీద కొట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మరోసారి చూపిస్తుంది అనమాట. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ అనేది క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అండ్ ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అండ్ లాగిన్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇలాంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ మీద కొట్టండి. అండ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది కనపడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏ జోన్కి అప్లై చేసుకోవాలో మీరు ఆ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఈ బాక్స్లో క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టి నెక్స్ట్ మీద కొట్టండి. అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు కమ్యూనిటీ డీటెయిల్స్ నుంచి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పైన మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి అనమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి. ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేషన్లో ఎంటర్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ పైన కనపడతాయి. అండ్ మీరు కమ్యూనిటీ డీటెయిల్స్ నుంచి ఎంటర్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. అండ్ కమ్యూనిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఓబీసీ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసుకోండి, ఓబీసీ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత మీరు నాన్ క్రిమ్ లేయరా, క్రిమ్ లేయరా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. మీకు రిజర్వేషన్ రావాలంటే మాత్రం ఎస్ పెట్టాలన్నమాట. ఆ తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. అండ్ మీరు ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్ నెంబర్, అండ్ ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ కమ్యూనిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. అంటే ఈ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు. అండ్ ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఈ బాక్స్ మీద క్లిక్ కొడితే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇందులో ఎవరు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను తహసీల్దార్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇష్యూయింగ్ స్టేట్ అనమాట. అండ్ ఏ స్టేట్ వాళ్ళు మీకు ఇది ఇష్యూ చేశారు అంటే నేను తెలంగాణని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసినది డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఉందో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్.
డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ పర్మనెంట్ ఒకటే అయితే ఈ బాక్స్ క్లిక్ కొట్టండి. ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేసేసి ఈ బాక్స్ టిక్ కొడితే ఇవే డీటెయిల్స్ ఇక్కడ రావడం అనేది జరుగుతుందనమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా అనేది సెలెక్ట్ చేసుకొని నేను నో అని పెట్టాను. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, నో పెట్టాను. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మీకు ఇక్కడ ఎస్ పెట్టుంటే స్క్రైబ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసినైతే కిందికి రండి. ఈబీసీ అనమాట. మీరు ఈబీసీ సర్టిఫికేట్ హోల్డరా అయితే నో పెట్టేశాను. ఒకవేళ మీరు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి. ఆ తర్వాత మీరు ఇండియన్ రైల్వే ఎంప్లాయా అంటే మీరు గ్రూప్ డి కానివ్వండి, రైల్వే ప్రొడక్షన్ కానివ్వండి, ఏదైనా రైల్వేలో వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్‌లో వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. ఆ తర్వాత కిందికి రండి. కిందకొస్తే ఇక్కడ చూడండి మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు అండ్ 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ బ్యాంక్ అడ్రస్సు. ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టండి. అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను. మీరు ఒకవేళ ఎంటర్ చేయకపోతే ఎంటర్ చేసుకోండి. ఎలా అడుగుతుందనేది మీకు చెప్తాను చూడండి. అండ్ మీరు క్వాలిఫికేషన్ అనేది ఎంటర్ చేయాలి. స్టేటు, డిస్టిక్ అండ్ బోర్డ్ అనమాట. ఆ తర్వాత ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. ఆ రిజల్ట్ డేట్ అనేది ఎంటర్ చేయండి. రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీ పీడిఎఫ్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్డేట్ అనేది కొట్టండి. అప్డేట్ కొట్టిన తర్వాత 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు డిగ్రీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిసిప్లిన్ కూడా డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్ స్ట్రీమ్ వచ్చేసినైతే మీరు ఏ సబ్జెక్ట్లో డిగ్రీ చేశారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్టేటు, డిస్టిక్, నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ రిజల్ట్ డేటు అంటే సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డూ యూ హ్యావ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆన్ కంప్యూటర్, దీనికి సంబంధించి మీరు ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ అనేది కొట్టండి. మీరు యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అనేది కొట్టండి. అండ్ ఆ తర్వాత మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. మీరు కూడా సిగ్నేచర్ అండ్ ఆ తర్వాత ఫోటో అనేది అప్లోడ్ చేయండి. అండ్ మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఫోటోగ్రాఫ్ అనేది 30 కేబీ నుంచి 70 కేబీ మధ్యలో ఉండాలి. అండ్ సిగ్నేచర్ అనేది మనకి 30 కేబీ నుంచి 70 కేబీ మధ్యలో ఉండాలి. అండ్ డైమెన్షన్స్ అనేవి కూడా చూసుకోండి. చూసుకొని అప్లోడ్ చేయండి. ఓకేనా? అండ్ మీ ఫోటో, సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత. ఆ తర్వాత సేవ్ కొట్టేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ టోటల్‌గా మనకి 5 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం 6 ఆప్షన్స్ అనేవి చూపెడుతున్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ మాత్రం 2 ఆప్షన్స్ అనేది చూపెడుతుందనమాట. సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వే అండ్ ఈస్ట్ కోస్టల్ రైల్వే సంబంధించినటువంటి 2 చూపెడుతుంది. మీకు కూడా అలానే చూపెడుతుందనమాట. మీరు ఒకవేళ సికింద్రాబాద్ జోన్‌కి అప్లై చేస్తే. అండ్ ఈ 6 ఆప్షన్స్ కూడా క్లియర్‌గా మీరు నోటిఫికేషన్‌లో చూసుకోండి. ఈ జాబ్స్‌లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్ కానియండి, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కానియండి, కొన్నిటికి మనకి టైపింగ్ టెస్ట్ లేదు, కొన్నిటికి టైపింగ్ టెస్ట్ అనేది ఉంది. అలా చూసుకొని మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. నేను ఒక్కొక్కటిగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ మాత్రం నేను చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది లేదు. అండ్ ఆ తర్వాత మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించినటువంటి సికింద్రాబాద్ జోన్ అనేది ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించి ఈస్ట్ కోస్ట్ సంబంధించి ఇచ్చాను. అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి స్టేషన్ మాస్టర్ అనేది ఇచ్చాను. అండ్ ఆ తర్వాత మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది ఇచ్చాను. అండ్ ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ టైపిస్ట్ అనేది ఇచ్చాను. టోటల్‌గా 6 సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేది ఇచ్చాను. కిందికి రండి. కిందకి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ సంబంధించినటువంటి బాక్స్ ఉంది కదా! దీని మీద క్లిక్ కొట్టండి. ఆ తర్వాత కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో బాక్స్ అనేది ఉంటుంది. లేసిక్ సంబంధించి ఈ బాక్స్ అనేది కొట్టండి. అండ్ లేసిక్ బాక్స్ టిక్ కొట్టిన తర్వాత కింద ఇంకో బాక్స్ అనేది ఉంటుంది. ఐ హియర్ బై డిక్లేర్డ్ సంబంధించినటువంటి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించినటువంటి బాక్స్ అనేది టిక్ కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ ప్లేస్ అనేది ఎంటర్ చేయండి. అండ్ నేను నల్గొండ అనేది ఎంటర్ చేశాను. ఆ తర్వాత మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ కనపడుతుంది. అండ్ ఆ తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అనేది కొట్టండి. అండ్ ప్రివ్యూ అప్లికేషన్‌లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి అన్నమాట. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత లాస్ట్‌కి రండి. లాస్ట్‌కి వచ్చిన తర్వాత అండ్ కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఈ బాక్స్ మీద టిక్ కొట్టండి. టిక్ కొట్టి సబ్మిట్ కొట్టండి. అండ్ ఆ తర్వాత మీకు ఇలాంటి మెసేజ్ అనేది వస్తుందన్నమాట.
అప్లికెంట్ విల్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో, కాబట్టి ఇక్కడ సబ్మిట్ అనేది కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఫీ అనేది చూపిస్తుందనమాట. ఈ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. రూ. 250 అనేది నాకు చూపిస్తుంది. అండ్ మీరు ఈ ఫీ అనేది మీరు పే విత్ రోజు పే ఉంది కదా! దీని ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు డెబిట్ కార్డు అన్నిటితోని కూడా మీరు పే చేయొచ్చు. అండ్ మీరు యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. ఒకసారి యూపీఐ మీద క్లిక్ కొడితే యూపీఐ ఐడీ నెంబరు అండ్ క్యూఆర్ కోడ్ సంబంధించి అడుగుతుందనమాట. క్యూఆర్ కోడ్ మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే మీకు ఈ క్యూఆర్ కోడ్ వస్తుంది. యూపీఐలో మీరు స్కాన్ చేసేసి మీరు ఫీ అనేది పే చేయొచ్చు. సో, ఈ రకంగా మీరు ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు.